రవి 2 కార్లు కొన్నాడు కదా, ఎంత కొన్నాడో మనకు తెలియదు. కాబట్టి 100% కొన్నాడు అనుకుందాం ఏ అనే కార్ని. బి అనే కార్ని 100% కొన్నాడు. రెండు సేమ్ ప్రైజ్కే కొన్నాడు కదా. ఏ అనే కార్ని 10% లాభానికి అమ్మాడు, అంటే 10% లాభం అన్నమాట. బి అనే కార్ని 8% నష్టానికి అమ్మాడు, అంటే 92%. 8% తీయాలి. ఇప్పుడు టోటల్ 2 కార్ల వాల్యూ 200 అనుకుంటే నష్టము లాభంలో వాల్యూ ఎంత? 2 కలిపితే 202 వస్తుంది. ఇప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. వీటి మధ్య డిఫరెన్స్ మాత్రమే ఇది. మనకి లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగాడు. 2 డిఫరెన్స్ బై 2 కార్లు మొత్తం 200 పర్సంటేజ్ అడిగాడు కాబట్టి లాభమా నష్టమా పర్సంటేజ్ ఇంటూ 100 గుణించాలి. 2 సున్నాలకి 2 సున్నాలు పోతుంది, 2 ఒకట్ల. రవి 1% లాభాన్ని పొందాడు. ఈ ఆప్షన్స్లో ఎక్కడ లేదు. ఆన్సర్ అనేది 1% లాభం అనమాట. దీన్ని సింపుల్ వేలో ఎలా చేయొచ్చు? 10% లాభం ఇచ్చాడు, 8% నష్టం ఇచ్చాడు. బై ఎన్ని? 2 కార్లు. 10లో 8 తీస్తే ఎంత? 2 బై 2 ఎంత వచ్చింది? 1%. ఇలా కూడా సింపుల్గా చేయొచ్చు. మరెన్నో ఇలాంటి